తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఈస్ట్ ప్యారిస్ చర్చ్ జంక్షన్ వద్ద ఈస్టర్ పండుగ పర్వదినాన్ని యువకులు ఘనంగా నిర్వహించారు. పలివేల పండు బ్రదర్స్, గుద్దాల రాజు, అరుణ్ జేకే ఆధ్వర్యంలో బెలూన్స్ వదిలారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవ డాక్టర్ మల్లిపూడి మార్టిన్ లూథర్ వాక్యం చదివి ప్రార్థన చేసి దీవెనతో యూత్ తయారు చేసిన బెలూన్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైరాల రాజు, ఈతకోటి మధురాజ్ కుమార్, గోడత సంజీవ్ తదితరులు యువకులు పెద్దలు పాల్గొన్నారు. ప్రభునందు ప్రియమైన పురజనులారా, తోటి విశ్వాసులారా, మీకందరికీ ఈస్టర్ శుభాలు తెలియజేస్తున్నాను. మానవతోటి మరణావస్థలో ఉంటూ పాతాళానికి అధపాతాళానికి వెళ్ళిపోయేటువంటి దురవస్థలో పాపపు భారముతో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవులను ఉద్ధరించడానికి మానవ జాతికి అంతటికి ప్రథమ ఫలముగా మరణాన్ని గెలిచినటువంటి వాడుగా క్రీస్తు వారు ఉండి అంత మాత్రమే కాకుండా మరణాన్ని సమూలంగా జయించినటువంటి వాడుగా పాతాళపు చెరగా తీసుకుని పోయినటువంటి వాడుగా మరణం మీద విజయాన్ని సాధించినటువంటి వాడుగా మరణపు ముళ్ళు విరుగగొట్టిన వాడుగా మరి క్రీస్తు వారు మనకందరికీ పునరుత్థానం అనేటువంటి వరాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, క్రీస్తును తెలుసుకోవాలి, క్రీస్తు మార్గంలో ప్రయాణించాలి. ఆ విధంగా దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. మరి కుమారు మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.